భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష నేతలు ఉన్న కాడ వాళ్లకు అక్కడ అధికారం ఆ రాష్ట్రాల్లో రాదనుకున్న కాడ ప్రతిపక్ష పార్టీల మీద కక్ష తీర్చుకునేటువంటి విధానం నడుస్తుందనేది దీంతో మళ్ళీ ఒకసారి అర్థమైపోయింది. దేశవ్యాప్తంగా చేస్తున్నారు. అట్లనే కేసీఆర్ మీద లేకపోతే కేసీఆర్ను డిమోరల్ చేయాలని చెప్పి కవిత గారి మీద కూడా నిన్న ఈ అక్రమంగా అరెస్ట్ చేసిన దీన్ని మేము బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వ వ్యతిరేకతను మేము బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ గుంజుకుంటే 3-4 సీట్లు వస్తాయని మోడీ గారి ఆశ, అమిత్ షా గారి. మేము ఎప్పుడో చెప్పినాం. బీజేపీ ఎంపీలు 2 సంవత్సరాల క్రితం మనోజ్ సిసోడియా అరెస్ట్ అయినప్పుడు కవిత త్వరలో జైలుకు పోతుంది అని చెప్పిండు. డిప్యూటీ సీఎం జైలుకు పోయి 1.5 year బెయిల్ రాలే. అప్పుడు కవితను ఎందుకు అరెస్ట్ చేయలే? అరెస్ట్ చేస్తున్నామని బీజేపీ ఎంపీలు చెప్పిండు. బండి సంజయ్, కిషన్ రెడ్డి రేపే కవిత అరెస్టు. ఏమైంది? ఇవాళ ఎన్నికల ముందు రేడ్లు, అది ఏమైతుంది మ్యాచ్ ఫిక్సింగ్ గా ఏదో తెలియదు. వాళ్ళు ఏంటంటే గల్లీలో కొట్లాడుకుంటారు, ఢిల్లీలో దోస్తులు అవుతారు. మోడీ, కేడీ